హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో అయితే గార్డెనర్స్కి, మొక్కల లవర్స్కి చాలా బాగా ఉపయోగపడే టిప్ అన్నమాట. ఈ టిప్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోతారు. అంత ఈజీగా ఉంటుంది, అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ కొమ్మలు చూస్తున్నారు కదా, ఇక్కడ చామంతి కొమ్మలు అన్నమాట. చామంతి కొమ్మలు ఈజీగా గ్రో అవ్వాలంటే, అంటే ఈజీగా రూట్స్ రావాలంటే ఈ వీడియో చూస్తే చాలండి. తప్పకుండా ఒక కొమ్మ తెచ్చుకుంటే ఎన్ని మొక్కలైనా మనకి రెడీ అయిపోతాయి. చామంతులు మామూలుగా చాలామందికి ఇష్టం లేకపోయినా ఆ సీజన్ వచ్చేటప్పటికి ఆ పువ్వులను చూసి ఖచ్చితంగా ఇష్టపడతారు. మరి ఇష్టపడే వారికి, ఇష్టపడిన వారికి చాలా బాగా యూజ్ అయ్యే టిప్ ఏంటో చూసేద్దాము. ఇలా నాకైతే ఒక ఆంటీ కొమ్మలు ఇవ్వడం జరిగింది. ఆ కొమ్మల్ని నేను చిన్న కొమ్మలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొమ్మలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా హెల్దీ ప్లాంట్ అనుకుంటా. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ముట్టుకుంటే ఇరిగిపోయేలా ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. మరి ఇంత స్ట్రాంగ్గా ఉన్న కొమ్మలు చిన్నవైనా సరిపోతాయి. హెల్దీగా కూడా ఉన్నాయి. హెల్దీగా ఉన్న కొమ్మలైతే మనం టిప్పు ఫాలో అవుతున్నాం కాబట్టి ఈజీగా గ్రో అయిపోతాయి. ఇలా నేను వీలుగా అన్నీ ఒకే సైజు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. మన అరచేతిలో సగం ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. కొమ్మల చివరన, అంటే ఏదైతే మట్టిలో గుచ్చుతామో ఆ ప్లేస్ మాత్రం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల కూడా రూట్స్ అనేది త్వరగా డెవలప్ అవుతాయి అన్నమాట. విరిపి వేసుకోకుండా ఇలా సిజర్తో కట్ చేసుకొని వేసుకుంటే రూట్స్ అనేది చక్కగా డెవలప్ అవుతాయి. ఇలా కొమ్మలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొమ్మలు ఏదైనా మొక్క మొదలలో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పటికిప్పుడు పాట్ తయారు చేయకుండా ఆల్రెడీ మొక్కలున్న కుండీలోనే పెట్టేస్తున్నాను. ఇది అరటి మొక్క ఉన్న టబ్ అన్నమాట. అందులోనే నేను గార్డెన్ సాయిల్, కంపోస్ట్, కోకోపీట్ మిక్స్ చేసి వేసుకోవడం జరిగింది. అలా వాటిలోనే ఇలా చూపించినట్లు గుచ్చుకోవాలి. ఇంకా ఓపెన్ ప్లేస్ ఏ పార్ట్స్లో ఉన్నాయో చూసుకొని వాటిల్లో కూడా ఇలా గుచ్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తర్వాత మనం రూట్స్ వచ్చినప్పుడు సెపరేట్ చేసుకోవచ్చు. వాటికి స్పెషల్ కేర్ అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడైతే రూటింగ్ కోసం ఇలాగా ఖాళీ ఉన్న టబ్బుల్లో గుచ్చేస్తే సరిపోతుంది. ఫాస్ట్గా రూటింగ్ రావడానికి, కొమ్మలు చనిపోకుండా బతకడానికి టిప్ అనుకున్నాం కదా, ఆ టిప్ అయితే చూసేద్దాము. ఇంట్లో ఉల్లిపాయలను ఒలుచుకుంటాం కదా, ఆ తొక్కల్ని మనం సేకరించి పెట్టుకోవాలి. ఈ తొక్కలు ఫ్రెష్ అయితే చాలా మంచిది. అలాగే అరటి పండ్ల తొక్కలు కూడా చాలా ఉపయోగం ఈ టిప్కి. ఇలా అరటిపండు తొక్కలను కూడా ముక్కల్లా కట్ చేసుకుంటే వాటిలో ఉన్న సారం అనేది మనకి బాగా దిగుతుందనమాట. యాజ్ ఇట్ ఈజ్ తొక్కను వేయకుండా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నేను 4 తొక్కలను వేశాను. ఇవి యావరేజ్ సైజు ఉన్న అరటిపళ్ళు తొక్కలు అన్నమాట. ఉల్లి తొక్కలను ఏమాత్రం నేను కట్ చేయలేదు. మనం ఆల్రెడీ ఒలిచేటప్పుడే అవి ముక్కల్లాగా అయిపోతాయి కాబట్టి వాటిని కట్ చేయకుండా అరటిపండు తొక్కలను మాత్రమే కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మన ఇంట్లోవే కాబట్టి ఇలా చేత్తో కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మస్ట్ అండ్ షుడ్గా 24 గంటలు సోక్ అవనివ్వాలి. ఇలా 24 గంటలు నానితే వీటి యొక్క సారం అనేది మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, 24 అవర్స్ అయిన తర్వాత లైట్గా పైన నొరగలాగా ఫంగస్ ఫామ్ అయినట్టు అట్లా వచ్చిందనమాట. అంటే చాలా బాగా నానేయని అర్థం. ఖచ్చితంగా 24 అవర్స్ అనేది ఉంచుకోవాలి. ఇలా ఉంచిన ఈ ఉల్లి, అరటిపండు తొక్కల నీళ్లను
ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ చేసుకున్న వేస్ట్ని మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఈ నీళ్ళు చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ నీళ్ళు ఎంత కొలత అయితే ఉన్నాయో అంత కొలతతో వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంటిలో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, అలాంటి గ్లాసుని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళను ఒకసారి బాగా కలుపుకుంటే మనం వేసిన వాటర్ బాగా మిక్స్ అవుతుంది. ఈ నీళ్ళు కన్సిస్టెన్సీ ఎలా ఉందంటే గంజి నీళ్ళు చిక్కగా ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది అన్నమాట. అంటే మనం వేసిన అరటిపళ్ళు యొక్క జిగురు అనేది చాలా బాగా ఈ వాటర్లోకి దిగింది. ఇప్పుడు ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది నేను తీసుకున్నాను. మనం వేసిన కొమ్మలకు ఒక్కొక్క కొమ్మకి ఈ నీరు అనేది ఇస్తే సరిపోతుంది. అంటే అర గ్లాసు నీరు అనేది 2 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. చక్కగా రూట్స్ వస్తాయండి. రూట్స్ వచ్చిన మొక్కల్ని నేను మీకు చూపిస్తాను ఎంతంత ఎదిగాయో. నేను ఆల్రెడీ నాకు తెలిసిన వారికి ఈ మొక్కల్ని షేర్ చేయడం కూడా జరిగింది. మిగిలిన మొక్కల్ని మీకు చూపిస్తాను. అరటి మొక్క ఉన్న టబ్బు, ఈ మొక్కలు దగ్గర 30 days అయిందనమాట మనం కొమ్మలు వేసి. చాలా ఫాస్ట్గాను చాలా హెల్తీగాను గ్రో అయ్యాయని చెప్పచ్చు. మనం వేసినప్పుడున్న ఆకులన్నీ రాలిపోయి డబల్ సైజు అంటే హైట్ అనేది డబల్ పెరిగాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పొడవు ఉందో. కింద ఆకులన్నీ వడిలిపోయాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇదైతే కొంచెం సన్నగా ఉంది కానీ చక్కగా గ్రో అయ్యింది. అరచెయ్యి ఎంత పొడవు వచ్చింది ఈ కొమ్మ అయితే. చూస్తున్నారు కదా, మీకు పెట్టు కూడా చూపిస్తాను ఎంత పొడవు వచ్చిందో. అరచెయ్యి ఎంత పొడవు వచ్చింది. అలాగే ఈ కొమ్మ చూడండి చక్కగా గ్రో అయ్యింది. ఎంత పొడవు వచ్చిందో చూడండి. వీటిని నేను అలాగే వదిలేసాను 30 days. అప్పుడప్పుడు నేను చూపించిన ఫెర్టిలైజర్ ఇస్తూ కేర్ చేయడం జరిగింది. చాలా చక్కగా గ్రో అయ్యాయి. ఇప్పుడు మీకు ఒక మొక్కను పీకి చూపిస్తాను, రూట్స్ ఎలా వచ్చాయో చూద్దాము. మట్టి అయితే కొంచెం మెత్తగానే అంటే లూజ్గానే ఉంది. చాలా ఈజీగా వచ్చేసాయి రూట్స్. చూడండి చాలా ఎక్కువగా ఏం ఫామ్ అవ్వలేదు కానీ పొడవుగా ఫామ్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఈ టిప్ను ఫాలో అయ్యి మీరు కూడా కొమ్మలు పెంచుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ కూడా చాలా పొడవు పెరిగింది. కొమ్మలతో ఈజీగా మనం చామంతి కొమ్మల్ని గ్రో చేసుకోవచ్చు. చూడండి అదే టబ్ ఇది కూడా చాలా పొడవే ఎదిగింది. డబుల్ హైట్ అనేది పెరిగిందనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.